నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజూస్టోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండు బట్టి సారు, అంతా సపిడే ఉన్నదని కేసీఆర్ సార్ అయిండు ఫైరు. అసెంబ్లీలో లాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఇడిచిండు బాబు సారు, కేసులున్న ఎమ్మెల్యేలను నిలబెట్టిండు జనాలకు చూపించేందుకు. అసెంబ్లీనే వండుకుని నిరసన చేసిండ్రు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు, కర్ణాటకలో ఉన్న లీడర్లకి ఇది మామూలే అంటుండ్రు అక్కడి జనాలు. హోటళ్లకు దొంగతనానికి పోయి ఓ దొంగోడు ఏం దొరకలేదని పెట్టిపోయిండు 20 రూపాయలు. రోడ్ల మీద తిరుగుతుంటే స్పైడర్ మ్యాన్ స్పైడర్ ఉమెన్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చిర్రు, మల్లోపారు చేయొద్దని శాతలను. తెలంగాణలో ఇవాళ ఈ ఏడాది బడ్జెట్ పెట్టిండు ఆర్థిక మంత్రి బట్టి సారు. చిన్న ముఖ్యమంత్రి అయిన మాత్రాన చిన్న బడ్జెట్ ఏం కాదు పెట్టింది, ఎందక్కో 3 లక్షల బడ్జెట్ పెట్టిండు సారు. ఇక మరి అసెంబ్లీలా బడ్జెట్ దేనికి ఎంత పెట్టిండ్రు, కారు పట్టోళ్ళు ఏమన్నారు అనేది పురాగాడ్చుకుని రాపోండ్రి. 2,91,159 కోట్ల బడ్జెట్ పెట్టిండు చిన్న ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి సారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు దాకా మెట్రో నేసేతందుకు 100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు, బీసీ సంక్షేమం 9,200 కోట్లు, చదువుల శాఖ కోసం 21,292 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. అట్లనే మేనిఫెస్టోలో చెప్పిన రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలను ఈ ఏడాదికించే ఇస్తారట. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. దీని అమలుకు విధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ తోటి పాటు చుట్టుపక్కల పంటున్న జాగాలను కూడా డెవలప్ చేస్తారట. హైదరాబాద్లో భూములు వేలం ద్వారా 1,000 కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది. సానా ప్రాజెక్టులను కట్టేతందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. గందుకోసం నీటిపారుదల శాఖకు బడ్జెట్ ఇచ్చిండు బట్టి సారు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇక ఈ బడ్జెట్ ఏం చక్కదనంగా లేదు అని గరమైండు సానొద్దుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ సారు. ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు, ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు.
కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసేటువంటి అవకాశం లేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉంది. పైసల పదాలను నొక్కి నొక్కి చెప్పుడు తప్పితే దాంట్లో ఏం లేదు అని కారడ్డమాడుతున్నాడు కేసీఆర్ సారు. మరి చూడాలే ఈ బడ్జెట్ తోటి తెలంగాణ జనాల బతుకులెంత మారుతాయో. ఏపీ అసెంబ్లీలా ఇలా చాలా చిత్రమైన ముచ్చటైందుల్లా. బల్లే కదా కాపీలు రాయనోళ్ళు బెంచీల కాడ నిలబడ్డారు కూటమి లీడర్లు అసెంబ్లీలా. మరి గల్లు గట్ల ఎందుకు నిలబడ్డారు గీ ముచ్చట చూసి ఆడుచుకొని రాపోండ్రి. కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. ఏపీలా శాంతి భద్రతలు కాట్లు కలిసినాయని జగనన్న ఢిల్లీ పోయి ధర్నాలు నిరసనలు చేస్తుంటే జగనన్న హయాంలా లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదనేది పెద్ద టీవీలేసి మరి చూపెట్టిండు సీఎం బాబు సారు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్న చాలా మంది ఎమ్మెల్యేల మీద కేసులున్నాయని ఒక్కొక్కల పేర్లను చూపెట్టుకుంటా చెప్పిండు బాబు సారు. కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులున్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. ఓస్ని అసెంబ్లీలున్న అందరు ఎమ్మెల్యేలు లేసినట్టే ఉన్నారు కదా. మా మీద 7 కేసులున్నాయంటే మా మీద 10 కేసులున్నాయని, మా మీద 20 కేసులున్నాయని ఇట్లా ఒగలెనక ఒగలు లేసిర్రు. ఇక మరి పంకపాటి సర్కార్లా కేసులు లేనోళ్ళు ఎవ్వలో ఆలు కూడా లేవుర్రు అని అనే వరకు ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. ఏళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉన్నారు కదా కేసులు లేనోళ్ళు ఏపీ అసెంబ్లీలా. మరి గట్లుంటది జగనన్న పాలన అని అనుకుంటా ఎవరు అడ్డం మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టించిండు పాత సీఎం జగన్. లా అండ్ ఆర్డర్ ను ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు అని మస్తుగా ర్యాగింగ్ చేసిండు సీఎం బాబు సారు. మరి గిసొంటి ర్యాగింగ్లను చూడాల్సి వస్తుందనే కావచ్చు అసెంబ్లీకి రాకుండా బయట నిరసనలు చేస్తున్నాడు జగనన్న అని అనబట్టిండ్రు. గిది చూసిన ఏపీ పబ్లిక్. కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. జల్దీ అత్తానే కాబట్టి చెప్పున్నే వచ్చేసిన. చలో ఇక కడమ వార్తలన్నీ కూడా వరుస పెట్టి చెప్తా పాండ్రి. అసెంబ్లీలా ఎవరైనా లీడర్ మాట్లాడుతుంటే వెనక పొంటి కునుకు తీసిన లీడర్లను చాలా మందినే చూసినాం. జనాలకు ఏమో చెప్తారని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆడపోయి పండుకుంటారని చాలా మంది ఎమ్మెల్యేలు బద్నాం కూడా అయ్యిండ్రు. కానీ కర్ణాటకలో కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పండుకోనికి మెత్తలు షెద్దర్లను ఎంబట తీసుకుపోయినరట. మరి గట్లెందుకో మనం కూడా చూద్దాం పాండ్రి. అగో చూస్తున్నారు కదా, చెద్దర్లు మెత్తలు పట్టుకొని ఒగలెనుకొగలు అసెంబ్లీలకు ఎట్లొస్తున్నారో. కర్ణాటకలా పూపట్టి ఎమ్మెల్యేలంతా గీ తీరుగా అసెంబ్లీలో వండుకున్నారు. మరి గట్లెందుకు చేస్తున్నారు? వీళ్లకు ఇంట్లో ఏమన్నా పంచాదులైనాయా అందుకే అసెంబ్లీకి వచ్చి పండుకుంటున్నారా అంటే కాదు. అసలు ముచ్చటేందంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కేటాయించిన భూములల్లా బగ్గనే అక్రమాలైనాయట. 4,000 కోట్ల సర్కార్ అబ్దానికి గండిపడ్డదట. దాని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని పట్టుబట్టినరట బీజేపీ లీడర్లు. అయితే ఈ ముచ్చట మీద మాట్లాడనీకి పతిపచ్చ లీడర్లకు స్పీకర్ ఛాన్స్ ఇయ్యలేదట. గందుకే బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాత్రి అసెంబ్లీని పండుకొని గీ తీర్ఘ నిరసనలు చేసిండ్రన్నట్టు.
పోయిన కాడ ఏం దొరకకపోతే సప్పుడేక మర్రిపోతారు. కొందరు దొంగలు ఇళ్లలో చోరీలు చేసి వండుకొని తినిపోయిన ముచ్చట్లను కూడా మనం వార్తలలో చూసినాం. కానీ గడొక దొంగడు దొంగతనం చేసేనికి ఒక హోటల్కు పోయిండు. ఇక టెన్క ఏ దొంగ కూడా ఇంతవరకు చేయని వెరైటీ పని చేసిండట. మరి గదేందో మీరే రూపాయి దొరకలేదు. చూస్తుంటే కస్టమర్లు లేక హోటల్ వాళ్ళు దివాలా తీసిండ్రేమో అని జాలిపడి తీసుకున్న వాటర్ బాటిల్కు పైసలు పెట్టిపోయినట్టున్నాడు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఇదేందయ్యా ఇది, దొంగతనానికి వచ్చిన దొంగ ఏం దొరకక ఆఖరుకు వాటర్ బాటిల్ కొనుక్కొని పోయిండంటే నువ్వు మామూలు దొంగ కాదురా అయ్యా, మహానుభావుడు అని కామెంట్లు పెడుతున్నారు సానా మంది. ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా మంది పోరళ్ళు పూనకం వచ్చినట్లు అంతా ఇట్లిట్లను చేస్తున్నారు. ఆ దిక్కుమాలిన రీల్స్ కోసం కోతి చాతలు చేసుకుంటా రోడ్డు పుంట పోయేటోళ్లకు సుక్కలు చూపెడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి స్టంట్లు చేస్తున్నారు. గా ఢిల్లీలా ఒక పోరడు వాని గర్ల్ ఫ్రెండ్ కలిసి ఏం చేసిండో చూడుండ్రి. పెట్టుకున్నారా మీరు? నేను ఓకేనంది నా అడ్డాకి ఎట్లొస్తారు మీరు? మీకు ఎన్ని గుండెలు ఈ బోట్ వేసుకొని వచ్చేటందుకు అన్నట్టే ఇట్లా ఎగిరి దునికి అందరినీ నీళ్ళలోనే కాదు పరిచయంలో కూడా పడేసింది. ఇది అమెరికాలున్న న్యూ హోమ్షైర్లా. ఈ బోట్ వేసుకొని ఇద్దరు చేపల వేటకు పోతే ఇట్లా తిమింగలం దునికేటాలకు ఇద్దరు దాంట్లోనే పడితే కొందరు కాపాడిండ్రట.